40 సంవత్సరాల ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడిని అంటారు, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటారు, రకరకాల కామెంట్లు చేసుకుంటారు, ఉన్నటువంటి ఎల్లో గొట్టాలతోటి రోజు ఊదించుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. రాష్ట్రం పరిస్థితి ఏంటయా అంటే ఆర్థికంగా జిఎస్డిపిలో పక్క రాష్ట్రం తెలంగాణ 10% గ్రోత్ను సాధిస్తే మనం మాత్రం మైనస్ లో ఉంటాం. ఏ రంగాన్ని కూడా సరిగా సక్రమంగా నిర్వహించలేనటువంటి వీళ్ళు రాజకీయంగా కూడా తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది, అట్టడుగు స్థానానికి పడిపోయి ఇవాళ ఆ జాకీలెత్తి లేపుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు సినీ గ్లామర్ ని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని ఏదో అధికారంలోకి వచ్చారు. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేరు, దేశం దాటి పెట్టుబడులు అనేటటువంటి పేరుతోటి విహారయాత్రలకు వెళ్ళిన దగ్గర అక్కడ కూడా ఈ మంగళవారం కబుర్లు ఎర్ర బుక్కు అని ఎవడు భయపడుతున్నాండి ఎర్ర బుక్కును చూస్తే. తప్పు చేసింది మీరు, మీ నాన్నగారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద 19 కేసులు ఉంటే అన్ని రకాలైనటువంటి ఆధారాలతోటి వారు అరెస్ట్ అయి ఉంటే ఒక్కొక్క కేసు ఎత్తివేస్తున్నారు. అధికారాన్ని ప్రదర్శించి సాక్షులుగా ఉన్నటువంటి వారిని, ఎంక్వైరీలో ఉన్నటువంటి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వారిని ఈ రాష్ట్రంలో రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది. ఈ సర్వేలో తేలింది ఏంటంటే మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి, మీరు నెట్వర్క్ చూసుకోండి, మీకు ఇస్తాను నెక్స్ట్ నేను ఫోన్ కరెక్ట్ చూసుకోండి. 2 నెట్వర్క్ ఉన్నాయేమో.